హలో ఎవ్రీవన్, ఇవాళ మనతో పాటు ఉన్నారు మూవీ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా మనకి పుష్ప 2 ఫీవరే కనిపిస్తుంది. అంటే మొత్తం ఒక హైప్ ఇచ్చేసినారు పుష్ప 2 కి. అంటే రిలీజ్ డేట్ కూడా దగ్గరకు వస్తుంది కదా. సో దానిపైన మూవీ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. మూవీ డెఫినెట్ గా బాగుంటుంది అమ్మా. ఇది బాగుంటుంది అంటే అనేక కారణాలు ఉన్నాయి. ఇది బాగుంటుంది ఇంకా డైరెక్టర్ ఆ హీరో ఇద్దరు కూడా ఒక ఛాలెంజింగ్ గా ఒక పట్టుదలతో చేస్తున్నారు. ఓకే. ఎందుకంటే నేషనల్ అవార్డు జాతీయ ఉత్తమ నటుడు అయిన తర్వాత ఇదే సినిమా రిలీజ్ అవుతుంది. ఓకే. సో అది ఎక్కడ ప్రజల్లో ఉత్తమ నటుడు ఫ్లూక్ కాదు, ఈ నిజంగా పర్ఫార్మర్. చూడు ఆ సినిమా అవార్డు వచ్చింది, ఈ సినిమా ఎంత దుమ్ము లేపాడు చూడు అనిపించుకోవాలి. ఆ బ్యాలెన్స్ చేసుకోవాలి. ఏదో లక్కీగా వచ్చింది అనిపించుకోకూడదు. పర్ఫార్మర్ గ్యారంటీగా అనేది ప్రజలు ముద్ర వేయించుకోవాలని తపన పడుతున్నారు, కష్టపడుతున్నారు. అలాగే సుకుమారు చాలా విజ్ఞానం ఉన్నవాడు, విషయ పరిజ్ఞానం ఉన్నవాడు. మన సినిమా పుష్ప 1 పెద్ద మామూలుగా రిలీజ్ అయింది, ఎక్స్పెక్టేషన్ అంటూ లేకుండా మామూలుగా రిలీజ్ హిట్ అయింది. ఇప్పుడు ఈ పుష్ప 2 పెద్ద ఎక్స్పెక్టేషన్ ఆల్ ఓవర్ ఇండియా, ఒక తెలుగు కాదు. మన కేరళలో జరిగిన, తమిళనాడులో జరిగిన, పూనాలో పాట్నాలో జరిగిన, ఇవాళ బాంబేలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతున్నా అసలు అది కోలాహలం ఏంటి, అసలు అది తెలుగు సినిమాలో లేకపోతే ఏం సినిమా అర్థం కాదు. అంత కోలాహలం ఏ స్టేట్ లోకి వెళ్ళినా కూడా అంత ఎక్స్పెక్టేషన్ ఉంది. ఇంత ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ కావాలి. ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా జాగ్రత్త పడాలి, లేకపోతే తప్పని తేలిపోద్ది. అది ఆ జ్ఞానం ఉన్నవాడు ఆ డైరెక్టర్ సుకుమార్. చాలా కనుక ఎక్స్పెక్టేషన్ ఉందని తెలుసు కనుక దానికి తగినట్టు దాన్ని రీచ్ అవడానికి ఎంత కష్టపడాలి, ఏం చేయాలి, ఏం కొత్తదనం చూపించాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకుని చేస్తున్నారు. అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పోస్ట్ పోన్ 2 సార్లు పోస్ట్ పోన్ చేసింది కూడా అందుకే. మళ్ళీ రీషూట్ చేసుకుని అని చేసుకుని. సో ఖచ్చితంగా అంత కష్టపడింది. టీజర్ చూస్తూ ఉంటే కూడా టీజర్ లో బ్రహ్మాండమైన కంపోజిషన్, కాలిఫోర్నియా కానీ, పంచెస్ డైలాగ్ కానీ బ్రహ్మాండం కనపడుతున్నాయి. సో డెఫినెట్ గా హిట్ అవుతుంది. హిట్ అవ్వాలి కూడా. అంత కాస్ట్లీ ఇంటర్నేషనల్ సినిమా అయింది. నేషనల్ పాన్ ఇండియా నుంచి పాన్ ఇంటర్నేషనల్ అయింది ఆ సినిమా. విదేశాల్లో కూడా రిలీజ్ అవుతుంది కనుక అది ఖచ్చితంగా బాగుండాలి. బాగుంటే మన ఇండస్ట్రీకి మంచిది, మన తెలుగు వాళ్ళ క్రెడిబిలిటీ. ఎవరు హీరో అనే పాయింట్ కాకుండా మన తెలుగు హీరో ఇంత స్టాండర్డ్ లో ఇంత లెవెల్కి వెళ్తున్నారంటే సంతోషపడాలి, గర్వపడాలి కదా. ఏ హీరో వెళ్ళా ఇప్పుడు ఇంత తెలుగులో ఏ హీరో కూడా ఒక ప్రభాస్ స్థాయికి, ప్రభాస్ అక్కడ వెళ్ళాడు, అందరూ ప్రభాస్. ఇప్పుడు అర్జున్ కూడా స్థాయికి వెళ్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ మన తెలుగు హీరోలు ఇద్దరు నేషనల్ లెవెల్. ఇప్పుడు ఈ సినిమాకు భయపడి మిగతా సినిమాలు పోస్ట్ పోన్ చేస్తున్నారు. బాలీవుడ్ సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోవాలి రిలీజ్. సో హ్యాట్స్ ఆఫ్ కదా, మనకు సంతోషం, గర్వపడాలి. ఖచ్చితంగా హిట్ అవ్వాలి కోరుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇప్పుడు పుష్ప 2 మూవీ నుంచి కొన్ని సీన్స్ లీక్ అయ్యాయి, లీక్ చేశారని చెప్పి కూడా మనకు కొన్ని వీడియోస్ వస్తున్నాయి. సో దానిపైన సోషల్ మీడియాలో ఒక డిబేట్ నడుస్తుంది. ఏంటంటే మెగా ఫ్యాన్సే ఇలా లీక్ చేస్తున్నారు కొన్ని సీన్స్ అని చెప్పేసి కొన్ని సైట్స్ లో చెప్తున్నారు. ఇలా చూస్తారు మెగా ఫ్యాన్స్ కి ఆ సినిమాల తాలూకు షార్ట్స్ వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, ఎందుకు దొరుకుతాయి? ప్రమోషన్ భాగంలో కొన్ని ఇంపార్టెంట్ పంచింగ్ సీక్వెన్స్ రిలీజ్ చేస్తారు. అది ప్రమోషన్ భాగంలో భాగం. అది వాళ్ళు రీచ్ చేయటం నష్టం కాదు కదా, చేయటంలో ఇంకా ఇంపాక్ట్ పెరుగుతుంది. ఇప్పుడు ఆ లీక్ చేసిన షార్ట్స్ చూస్తే దానివల్ల ఇంకా ఇంట్రెస్ట్, అమ్మ భలే ఉందని ఇంట్రెస్ట్. సో అది వాళ్ళు చేసే ప్రొడక్షన్ వాళ్ళే చేసుకుంటారు అమ్మా. దాన్ని వీళ్ళు తెలియకుండా ఏదో వాళ్ళకి ఎక్కడి నుంచి జరుగుతాయి. ఇది ఎడిట్ రూమ్ లో ఉంటుంది, సీక్రెట్ గా ఉంటుంది, ఎవరో చూడటానికి లేదు, ఎవరికి దొరకదు. అది పర్మిషన్ ఆఫ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎడిటర్ పర్మిషన్ కావాలి. పర్మిషన్ ఉంటే ఊరిని ఎవరు పడితే వాడు చూడటానికి కుదరదు, అక్కడ లాక్ చేసి ఉంటుంది. అంత జాగ్రత్తగా తీసుకుంటారు. ఎందుకంటే ఇంత కాస్ట్లీ నేషనల్ లెవెల్లో ఇన్వెస్ట్మెంట్, ఎవరో కోట్ల ఇన్వెస్ట్మెంట్ కనుక ఎవరు అంత అబాధ్యతగా ఉండరు. సో వీళ్ళకి లీక్ షాట్లు ఎక్కడి నుంచి దొరుకుతాయి, పిచ్చి బాగుండు తప్పితే. సో అంటే ఇది కూడా ఒక మూవీకి ప్రమోషన్ లోనే ఒక భాగంగా. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.